Hello everybody, hi. 20% వచ్చింది సౌండ్. హలో. Oh yes, సత్యదేవ్ గారు, hearty welcome to you. Come on everybody, cheer up for Satyadev garu. Yes sir. Tangalan teaser launch event ki vichesina చియాన్ విక్రమ్ గారి ఫ్యాన్స్ అందరికీ హార్టీ వెల్కమ్. ఎస్, ఇవాల్టి మన ఈ టీజర్ లాంచ్ కి మనందరి ఫేవరెట్ అండ్ ది మోస్ట్ వర్సటైల్ చియాన్ విక్రమ్ గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆర్ యు ఆర్ ఎక్సైటెడ్? తంగలాన్ టీంతో పాటు చియాన్ విక్రమ్ గారితో పాటు ఇవాళ మన ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది వండర్ఫుల్ డైరెక్టర్స్ కూడా ఇవాళ ఇక్కడికి చీఫ్ గెస్ట్లుగా రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్పడానికి మనం రెడీ అయిపోదాము. అయితే వాళ్ళందరూ వచ్చేలోపు మీతో కాస్త మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. హాయ్. సో ఐఎమ్ ష్యూర్ చియాన్ విక్రమ్ గారికి అభిమాని కాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరూ విక్రమ్ గారిని డెఫినెట్గా అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన ఏ పాత్ర చేసినా ప్రాణం పెట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి మరి అటువంటి విక్రమ్ గారి గురించి మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్కసారి ఎవరు మాట్లాడతారు చేయెత్తితే మా వాళ్ళు వచ్చి మీకు మైక్ ఇస్తారు. ఎవరున్నారు అక్కడ? నే చెయ్యి కాదు, మైక్ ఎవరి దగ్గర ఉందని ఎత్తుకుంటున్నా. ఒక్క నిమిషం. మైక్ ఇచ్చి మైక్ ఒక్కసారి ఎవరికైనా. హలో. ఎస్, హాయ్. ఇక్కడ మొత్తానికి మైక్ పట్టుకున్నారుగా, మీరు కనిపించారు. మీతోనే మాట్లాడుతున్నా. హలో ఎవ్రీవన్. మేడం, విక్రమ్ గారికి ఒక డైలాగ్ రాశాను. ఆయనకి డైలాగ్ రాశారు? ఇన్స్టాంట్ లో రాశాను, ఇప్పుడే రాశాను. ఓ వావ్, ప్లీజ్. ఇందులో ఒక 10 మూవీస్ ఉంటాయి విక్రమ్ గారివి. సూపర్. అపరిచితుణ్ణి అనే నేను 7 ఖండాలు ఉన్న దేశంలో, అందులో ఒక ఖండంకి ఫిలింలో మొట్టమొదటి డాక్టరేట్ అందుకున్న కెన్నడీ జాన్ విక్టర్ రెమో యాజ్ రాము గారికి స్వాగతం పలుకుతూ, ఆ మల్లన్న సామి పార్వతీపతి అయిన లింగేష్ ని కోరుతూ, ఈ పొన్నియన్ సెల్వంలో ఆదిత్య కరికలన్ యొక్క సినిమా ఇంకొక్కడు ఎదురు వచ్చిన ఎంతమంది విలన్ వచ్చిన మిస్టర్ కేకే లాగా ఎదుర్కొంటూ శిఖరాలు ఎక్కాలని కోరుతున్నా. అలాగే హలో, హాయ్ సార్. అన్ని బాగా రాశారు. హలో మేడం, మీరు యాంకరా ఏమిటి? మేడం అన్ని చాలా బాగా రాశారండి. అన్ని కాకపోతే ఒక ఫ్లోలో చదువుంటే బాగుండేది. ఇంకోసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు మేడం. అది కదా ప్రాబ్లం. అవును, ఇవాళ జీవి ప్రకాష్ గారు రావట్లేదు, మరి ఏం చేస్తాం? సురేష్ కొండేటి గారు వచ్చారు కదా మేడం. అసలు సురేష్ కొండేటి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు అసలు చాలా రిచ్ అయి ఉండాలండి మీరు. మేడం, ఇంకో పిఎఫ్ఐకి ఇంకో పొన్నియన్ సెల్వన్ గారు అతను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? జీవన్ సాగర్. జీవన్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అండ్ బాయ్ సార్. సురేందర్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము ఫర్ ద టీజర్ లాంచ్ ఈవెంట్. మద్రాస్ శ్రీధర్ గారు, కరుణ కుమార్ గారు, అందరికీ కూడా హార్టీ వెల్కమ్. ఎస్, మరికొంతమంది కూడా ఇక్కడ జాయిన్ అవ్వబోతున్నారు. ఈలోపు మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు మాట్లాడుతున్నారు నెక్స్ట్? హలో మేడం, ఇక్కడ ఎటు? ఇక్కడ మేడం నుంచున్నా. యా ప్లీజ్ చెప్పండి. విక్రమ్ గారికి హాయ్ చెప్పండి. ఇంకా లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలని. విక్రమ్ గారికి హాయ్ చెప్పడానికి మీ అందరు కూడా రెడీ కదా? రెడీగానే ఉన్నాం, జస్ట్ వెయిట్ చేద్దాం అంతే. విక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కలవాలని. టైం ఇప్పుడు కుదిరింది. సత్యదేవ్ గారికి హాయ్ చెప్తున్నా. మరి విక్రమ్ గారికి అంత పెద్ద అభిమాని అయ్యుండి ఏదైనా డైలాగో ఏదో చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. 5 హత్యలు నేనే చేశాను అపరిచితుల్లో. ఇది ఏ వేరియేషన్? ఇది మీ స్పెషల్ వేరియేషనా? 5 హత్యలు నేనే చేశాను. మాకు 2 వేరియేషన్స్ కావాలి. 2 వేరియేషన్స్.
అంటే ఇప్పుడు అంటే కష్టంలేండి, కెమెరా ముందు మాకు యాక్టింగ్ రాదు. కమాన్, అపరిచితుడు 5 హత్యలు నేనే చేశాను. రామం కష్టమే మేడం కొంచెం. థ్యాంక్ యూ. కానీ ఎంత సింపుల్ డైలాగ్ భలే ఎంచుకున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో ఎస్, నెక్స్ట్ ఇంకెవరన్నా? హలో, హాయ్, దిస్ ఈస్ మణి సాయి. విక్రమ్ సార్ కోసం వెయిటింగ్ యాక్చువల్గా. ఓకే, వీఆర్ ఎక్సైటెడ్. ఇంకా ఒక్కసారి సత్యదేవ్ అన్నకు హాయ్ చెప్తా. అన్నా హాయ్, మీకోసం చాలా పెద్ద ఫ్యాన్ మేము. సూపర్. విక్రమ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? విక్రమ్ గారి మూవీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈజ్ అపరిచితుడు. మీమ్స్ లో నెక్స్ట్ లెవెల్ ఫేమస్ అసలు. మీరు మీమ్స్ నుంచా? మేము మీమ్స్ ఫుల్ ఫాలో అవుతారు. ఎస్, బాబీ గారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి స్వాగతం చెప్పేస్తూ, సో ఇప్పటిదాకా మనం విక్రమ్ గారి సినిమాల్లోని వండర్ఫుల్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ సాంగ్స్ వింటూ ఉన్నాం కదా, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఎవరన్నా ఇక్కడ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా? పాటలు పాడేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు. వీ వాంట్ టాలెంట్. ఇప్పుడు చేతులు లేవట్లేదే. అందరూ సురేష్ కొండెట్టి గారినే అంటున్నారు. లేదు, ఆయన టాలెంట్ని కాస్త మనం దాచిపెడదాం, ఇప్పుడే వద్దు. డాన్సా? ఎవరు? చాలా ఎక్స్పెక్టేషన్స్ అసలు. కాదు, మీ నుంచి చెప్పండి, ఎవరైనా పాడతారా? ఆయన చాలా బ్లూ షర్ట్, చాలా కాన్ఫిడెంట్గా చేయెత్తారు. ఒకసారి మైక్ ఇవ్వండి. ఎక్కడున్నారు మైక్? ఇక్కడ. మేడం, నా పేరు దేవన్న, నేను ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్నది. అయితే ఇది లేడీస్ వర్షన్ పాట. జస్ట్ నేను వాడతాను, తర్వాత మీరు వాడాలి. నేను ఎందుకు పాడతా? మీరు వాడితే బాగుంటుంది. నేను ఎందుకు పాడతా? నేను సింగర్ ఉన్నారా అని అడుగుతున్నా. సింగర్ అవసరం లేదు. మీరు పాడండి ఫస్ట్. ఒకసారి అంటే మీరు వాడొస్తారు. సరే, మీరు పాడండి. నువ్వు నడుముని గిల్లినా, నా బుగ్గని తాకినా, నీ మీద మనసాయరో ఓ మల్లిగా, నీ మీద మనసు పడితేరా నా మల్లిగా, సై అంటే సై అంటారో ఓ మల్లిగా, ఊ అంటే అంటారా నా మల్లిగా. ఒక్క నిమిషం. విక్రమ్ గారి సినిమాల్లోని పాటలు పాడండి అంటే ఏడ నుంచి తీసుకొచ్చారండి? అఫ్ కోర్స్ మీ పాట బాగుంది, కానీ మనం విక్రమ్ గారి పాటలు పాడుకుందాం ఇవాళ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వేణు ఉడుగుల గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్ టు ద టీజర్ లాంచ్ ఈవెంట్. అండ్ ఎస్, ఇంకా మైక్ ఏది నాన్న? రండక 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 కొండే కాకి కొండే దానా, రండక 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 పువ్వులతోనే బాణం చేసి కూలందేవి నువ్వే జానా. అయిపోయిందా? మెయిన్ సింగర్ ఆయనే, కోరస్ ఆయనే, అన్నీ ఆయనే. ఓకే, పాటలు ఎందుకు అచ్చి రావట్లేదు అనిపిస్తుంది. పాడతారా? ప్లీజ్. చిరుగాలి వీచనే, చిగురాకు వేపెనే, వెదురంటి మనసులో రాగం వేణూపెనే, మేఘం మురిసి పాడెని, కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే, తన వారి పిలుపులో ఆశలు వెల్లువాయని, ఊహల ఊయలూపెనే. వావ్, సూపర్ సూపర్. నేను బ్యూటిఫుల్ సాంగ్. మీ పేరు హర్ష కదా? అజిత్. ఓకే, విక్రమ్ సార్కి పెద్ద ఫ్యాన్ అండి. ఈ ఆర్ట్ సార్ కోసం వేసుకొని వచ్చాను. మీరు ఆ ఆర్ట్ని ఒక్కసారి ఇక్కడికి వచ్చి అందరికీ చూపిస్తే
ఫైనల్గా విక్రమ్ గారికి మీరు ప్రజెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఎలాగో తర్వాత కొంచెం ఈవెంట్ బిజీ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడే మీరు ప్రశాంతంగా అందరికీ చూపించండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. యా, యాక్చువల్లీ హర్ష గారు ఒక ఆల్మోస్ట్ 6 feet స్కెచ్ని ఆయన వేయడం జరిగింది. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు షోకేస్ యువర్ టాలెంట్ అండి. హర్ష గారు, ఇఫ్ యు ఆర్ హియర్ యూ కెన్ బ్రింగ్ ద పెయింటింగ్, ద స్కెచ్. వావ్, బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ దిస్ ఇస్ టాలెంట్ విత్ లవ్. విక్రమ్ గారి మీద ఉన్న అభిమానంతో చాలామంది వాళ్ళ టాలెంట్ని ఇలాగా వాళ్ళ ప్రేమని చూపిస్తూ ఉన్నారు. ఎస్, నాకు ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్, విక్రమ్ గారు ఈజ్ హియర్. సో కిందనే ఉన్నారు, పైకి రాగానే ఆయన ఇన్వైట్ చేయడానికి డబుల్ ఎనర్జీతో రెడీ అయిపోండి. ఆ సరికొత్త లుక్లో, ఆ గెటప్లో కనిపిస్తూ ఉండడం విశేషం. అండ్ ఆ గెటప్లోనే విక్రమ్ గారిని స్కెచ్ వేసి తీసుకొచ్చారు పెయింటింగ్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. యా, ఓకే. సో ఎస్, తంగ్లాన్ టీమ్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. విక్రమ్ గారు ఈజ్ ఆల్మోస్ట్ హియర్. వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు వెల్కమ్ హిమ్. సో ఫైనల్గా విక్రమ్ గారి రండి, ఏం పాట పాడతారు చెప్పండి. ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి. చియాన్ విక్రమ్ గారికి వెల్కమ్ చెప్పడానికి రెడీ అయిపోండి. తంగళాన్ లాంటి ఒక విభిన్నమైన కథతో, చిత్రంతో మన ముందుకు వస్తున్నటువంటి ది వర్సటైల్ చియాన్ విక్రమ్ గారు ఈజ్ హియర్ ఫర్ ది టీజర్ లాంచ్ ఈవెంట్. ప్రతి సినిమాతోనూ ప్రేక్షకుల్ని సరికొత్తగా ఎంటర్టైన్ చేయడం ఆయనకి అలవాటు. ప్రతిసారి సరికొత్త అవతారంలో కనిపించడం ఇంకా అలవాటు. సో అటువంటి ద వర్సటైల్ అండ్ టాలెంటెడ్ చియాన్ విక్రమ్ గారు ఇవాళ తెలుగు ప్రేక్షకులందరినీ, తెలుగు అభిమానులందరినీ పలకరించడానికి తంగలాన్ టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేస్తూ ఉన్నారు.
అలాగే డైరెక్టర్ పా రంజిత్ గారికి హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఎన్నో ఇంటెన్స్ ఎమోషన్స్ని, డిఫరెంట్ జానర్స్ని మనకి ప్రజెంట్ చేసిన డైరెక్టర్ పా రంజిత్ గారు, రెవల్యూషనరీ ఐడియాస్ని ఎంతో అద్భుతంగా తెరపైన పిక్చరైజ్ చేసే డైరెక్టర్ పా రంజిత్ గారు, ఆయనకి కూడా స్వాగతం పలుకుతూ, అఫ్ కోర్స్ స్టూడియో గ్రీన్ బ్యానర్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన చిత్రాలని, సింగం సిరీస్, సింగం ఫ్రాంచైజ్లోని సినిమాలు, అలాగే నాన్ మహానల లాంటి సినిమాలు, ఎన్నో మనందరికీ గుర్తుండిపోయే సినిమాల్ని అందించినటువంటి స్టూడియో గ్రీన్ బ్యానర్ నుంచి ఈ సినిమా మన ముందుకు రావడం విశేషం. అండ్ ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైన జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన డార్లింగ్ పాటల్ని మనం మర్చిపోగలుగుతామా? సో అటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ని, మ్యూజిక్ని అందించే అఫ్ కోర్స్ వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కిషోర్ కుమార్ గారి సినిమాటోగ్రఫీతో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎస్, టీజర్ చూడ్డానికి మీరందరూ రెడీయా? ఎస్, ఐఎమ్ ష్యూర్ అందరం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం టీజర్ చూడడానికి. కానీ దానికంటే ముందు తంగలాన్ సినిమాకి సంబంధించి అసలు ఆ లుక్ కానీ ఆ వైబ్ కానీ చూస్తుంటే మనందరికీ చాలా క్యూరియస్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాబట్టి అసలు దాని వెనక ఉన్న కథ ఏమిటి, ఆ మేకింగ్ ఎలా జరిగింది అనేది ఫస్ట్ మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా మేకింగ్ వీడియోని ప్రజెంట్ చేయబోతున్నారు టీమ్. సో మరి ఆలస్యం చేయకుండా తంగలాన్ మేకింగ్ వీడియో చూసేద్దాము ఆన్ స్క్రీన్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్ అండ్ లైట్స్ ఆఫ్. వావ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూసాక చాలామంది ఐఎమ్ షూర్ స్పీచ్లెస్ అయిపోయి ఉంటారు. డెఫినెట్గా ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో, ఇలాంటి గెటప్స్లో, ఇలాంటి ఒక కథని, పాత్రల్ని మనం ఎవరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ చియాన్ విక్రమ్ గారు యాజ్ ఆల్వేస్. సార్ యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను టీజర్ చూసినప్పుడు ఇందులో చియాన్ విక్రమ్ గారు ఎక్కడున్నారు అనుకున్నాను సార్. I couldn't recognize you in that getup actually, seriously. మీకు కూడా అలా అనిపించిందా? అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్, ఒక్కొక్క పాత్రకి ఇంతగా మారిపోగలుగుతారా అంటే డెఫినెట్గా ఒక డెఫినేషన్ చియాన్ విక్రమ్ గారే అని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ని, కథని ఒక సినిమాగా రూపొందించాలి అంటే కూడా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న డైరెక్టర్ పా రంజిత్ గారు తంగలాన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ అలాంటి పాత్రని జీవించగల నటుడు ఆయనకి ఉండడం వల్ల కూడా ఆ గట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పచ్చు. సో ఐ హోప్ మీ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఒక సెన్సేషన్ అవ్వాలి, ఒక మెమరబుల్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఐఎమ్ ష్యూర్ పొద్దున్నే మీరు చెన్నైలో అక్కడ టీజర్ లాంచ్ చేసి మళ్ళీ తెలుగు ఆడియన్స్ని కూడా కలవడానికి వచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ బోత్. అఫ్ కోర్స్ జ్ఞానవేల్ రాజా గారు బోల్డ్ అని మనందరికీ తెలుగులో ఎన్నో హిట్స్ అయినటువంటి చిత్రాలని ఆయన నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. అండ్ హియర్ కమ్స్ అనదర్ ఫెంటాస్టిక్ మూవీ ఫ్రమ్ స్టూడియో గ్రీన్. ఆల్ ద వెరీ బెస్ట్ యూ కే జ్ఞానవేల్ రాజా గారు. సో ఎస్, ఇవాళ టీం అందరూ మన ముందుకి మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. వాళ్ళందరూ మనతో మాట్లాడబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ మన గెస్ట్లు కూడా ఇక్కడికి చాలామంది రావడం జరిగింది కాబట్టి వాళ్ళ నుంచి కూడా విషెస్ తెలుసుకుందాం. అయితే మనందరూ ఇక్కడ చూసినట్టుగా టీజర్లో అసలు ఈ సినిమాకి సంబంధించి తెర పైన కనిపించే వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, బిహైండ్ ద కెమెరా వర్క్ చేసే టెక్నీషియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అర్థమైపోతుంది. సో డైరెక్టర్స్ విజన్ని అంత అత్యద్భుతంగా తెరకెక్కించినటువంటి టెక్నికల్ టీం కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు. సో అందరినీ వెల్కమ్ చేసేద్దాము. ముందుగా డెఫినెట్లీ కే జ్ఞానవేల్ రాజా గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ప్రొడ్యూసర్ టు వెల్కమ్ ద టీమ్ అండ్ ద గెస్ట్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ జ్ఞానవేల్ రాజా గారు. అండ్ ముందుగా సినిమాటోగ్రఫర్ కిషోర్ కుమార్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ కిషోర్ కుమార్ గారు.
ఆల్రెడీ పా రంజిత్ గారి కాంబినేషన్లో ఆయన సినిమాలు చేయడం జరిగింది. అండ్ అదే కాంబినేషన్ మళ్ళీ తంగలాన్తో మన ముందుకు వస్తుందన్నమాట. హార్టీ వెల్కమ్ టు యూ కిషోర్ కుమార్ గారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ మూర్తి గారు ఇస్ హియర్. లెట్ మీ వెల్కమ్ ఎస్ఎస్ మూర్తి గారు ఆన్ స్టేజ్, ద ప్రొడక్షన్ డిజైనర్. అలాగే ఎడిటర్ ఆర్కే సెల్వా గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. డైరెక్టర్స్ విజన్ని పర్స్యూ చేయడంలో, ఇంత అద్భుతంగా తెరకెక్కించడంలో వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంటుంది. సో ఒక్కసారి మన టెక్నికల్ టీమ్కి గట్టిగా చప్పట్లు. దే డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మన రెవల్యూషనరీ అండ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ పా రంజిత్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. కబాలి, కాలా, సార్పట, మనందరం ఎంతో ఎంజాయ్ చేసిన వండర్ఫుల్ పిక్చర్స్ని మనకు అందించిన డైరెక్టర్ పా రంజిత్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఎస్, ఇప్పుడు ఈ తంగ్లాన్ టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అతిథులకి ముందుగా వేదికపైకి వెల్కమ్ చెప్పేద్దాము. కరుణ కుమార్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. డైరెక్టర్ కరుణ కుమార్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. పలాస, శ్రీదేవి, సోడా సెంటర్ లాంటి చిత్రాలతో మనల్ని అలరించిన డైరెక్టర్ కరుణ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే వేణు ఉడుగుల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. నీది నాది ఓకే కదా, విరాట పర్వం లాంటి చిత్రాల్ని మనకు అందించిన డైరెక్టర్ వేణు ఉడుగుల గారు టు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సంవత్సరంలోనే వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అనే పదానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన బాబీ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. డైరెక్టర్ బాబీ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీస్ని అందించినటువంటి సురేందర్ రెడ్డి గారు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్ సత్యదేవ్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, మరిక పిలిచేద్దామా? అందరూ రెడీయా? ఏ పాత్రనైనా సరే ప్రాణం పెట్టి చేస్తూ మనందరికీ ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్పీరియన్స్ని అందించే ది మోస్ట్ హ్యాండ్సమ్, ది మోస్ట్ వర్సటైల్, ది మోస్ట్ లవబుల్ చియాన్ విక్రమ్ గారు.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు టీమ్ మెంబర్స్ మాటలు వినేద్దాం. ముందుగా ఆర్కే సెల్వ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టార్ట్, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన కొంచెం షాక్ అయ్యారు. సార్ కొంచెం ఇక్కడ రండి. It was so happy to be here. The crowd here right now is so amazing. Thank you for celebrating our teaser, and happy to watch it with you all here right now. It was great working with Vikram sir, such hard working, and I'm a big fan of him actually. I could witness his hard work in my edit room. It was stunning to see his performance. And thank you, Nanuel sir, for trusting us and giving us the freedom for, like, we can deliver our product from our side very well. And thank you, Par Ranjit Anna, for supporting us. He's taking all of us next level. The technicians and all is taking to the next level. And thank you so much, Ranjit Anna. And so special to be here. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎస్ మూర్తి గారు మాట్లాడతారు. ఆ డైరెక్టర్ ఎస్ఎస్ మూర్తి గారు, ప్లీజ్ కొంచెం సెంటర్. அனைவருக்கும் வணக்கம். కొంచెం సెంటర్ ప్లీజ్. அனைவருக்கும் வணக்கம். அது உங்களை பார்க்கும்போது ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஃபஸ்ட் டைம் இப்படி ஒரு பயங்கர சந்தோஷமாக பார்க்குறேன். அது எனக்கு வாய்ப்பு கொடுத்த இயக்குனர் பா ரஞ்சித் அவர்களுக்கும் என் தயாரிப்பாளர் சாருக்கும் நன்றி. விக்ரம் சார், இந்த படத்தில் நடித்த பார்வதி மேடம் அனைவருக்கும் நன்றி. இந்த படத்தில் எல்லாம் ரொம்ப கஷ்டப்பட்டு ஒர்க் பண்ணியிருக்கோம். கஷ்டப்பட்டு ஒர்க் பண்ணியிருக்கோம் மீன்ஸ் இந்த கதைக்காக தான் ஒர்க் பண்ணியிருக்கோம். படம் நல்லா வந்திருக்கு. அதான் உங்களெலாம் பார்க்கும்போது கொஞ்சம் பதட்டமாக தான் இருக்குது. అనే నండి. అర్థమైంది కదా అందరికి. నండ్రి సార్, థ్యాంక్ యూ. ఎస్, కిషోర్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ గారి మాటలు విందాం. అందరికీ నమస్కారం. So happy to be here because in 2009 I came to Hyderabad to be an assistant cinematographer in Antala Rakshasi. So this is the second time I'm coming after that. I always known the Telugu people are always a true believer, true lovers of cinema actually, because I can witness myself here because I'm on the stage now. I can feel the vibe here, the positive vibes. It's always been great pleasure to be in a good cinema. So thanks for this opportunity, Ranjitana. I love you always. Because he's always giving me the stages. That's what I told in the morning also. And thank you, Studio Green, K. Gnanavel Raja sir. And thank you, Vikram sir. Because you saw the teaser, it will create high expectation, I know. But the film completely will fulfill the expectations. That's what we have been trying to do. Definitely the film complete the expectation. Thank you all for supporting us. Thank you. Thank you so much, Kishore Kumar garu. We are awaiting to witness your work on screen. And yes, Madhura Sridhar garu, ఒక్కసారి ప్లీజ్. I think Studio Green సినిమాలో తెలుగు రిలీజెస్ అన్నిటికీ ఆయన సపోర్ట్ ఉంటుంది. సో మధురా శ్రీధర్ గారు మాట్లాడతారు. హలో, అందరికీ నమస్తే. పర్సనల్గా పారంజిత్ గారు సినిమా తీసే మట్టి మనుషుల కథలు చాలా ఇష్టం. గ్రేట్ జాబ్ బ్రదర్. అండ్ టీజర్ చూసిన తర్వాత చియాన్ విక్రమ్ గారు కాకుండా ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేం. నిజంగా అంత దమ్ము మన ఇండియాలో ఏ యాక్టర్కి అంత దమ్ము ఉంటుందని నేను అనుకోను. ఆమె అమేజింగ్. అండ్ ఈ విజన్ని, డైరెక్టర్ విజన్, తర్వాత ఇంతమంది సెటప్ని అంతా తీసుకెళ్లే విజన్ ఉంది జ్ఞానవేల్ రాజా గారికి. సో ఐ సీరియస్లీ అప్రిషియేట్ హిమ్. అమేజింగ్ జాబ్ బ్రదర్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ షూర్ 26th January is going to be best day for cinema lovers. Cheers. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ మధురా శ్రీధర్ గారు. అండ్ వేణు ఉడుగుల గారు మాట్లాడతారు ఇప్పుడు. డైరెక్టర్ ప్లీజ్. హలో అండి.
హలో అండి. ఇక్కడికి వచ్చేసిన విక్రమ్ సార్కి అండ్ రంజిత్ అన్న గారికి మరియు వాళ్ళ టీంకి అండ్ సురేందర్ రెడ్డి అన్న, బాబీ అన్న అండ్ కుమార్ అన్న వీళ్ళందరితోని ఈ డయస్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో చరిత్రలో మరుగున పడినటువంటి కథల్ని, చరిత్ర మర్చిపోయినటువంటి కథల్ని మానవీయ కోణంలో తెరకెక్కించే దర్శకుడిగా రంజిత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. అతని సినిమాల్లో ఉండేటువంటి పాత్రలు, ఆ కథా వస్తువులు, ఆ సినిమాల్లో చర్చించేటువంటి ఆ సబాల్టన్ కంటెంట్ని, ఈ దేశానికి అవసరమైనటువంటి ఆ సబాల్టన్ కంటెంట్ని సినిమాలుగా తెరకెక్కించే రంజిత్ అన్న అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఈరోజు రిలీజ్ అయిన ఈ తంగలాన్ ఫిలిం, తంగలాన్ అంటే నామవాచకం, ఇట్స్ ఎ నౌన్, ఇదొక క్యారెక్టర్ పేరు. సో ఇది వరల్డ్ క్లాస్ సినిమా. డెఫినెట్లీ తంగలాన్ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది అని నేను నమ్ముతున్నాను. ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా సినిమాలు తీయాలి. చాలామంది నాలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేయాల్సిందిగా రంజిత్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విక్రమ్ సార్ని చూడడం నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరుణ కుమార్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్. నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే చాలా సంవత్సరాల క్రిందట సేదు అనే ఒక సినిమా వచ్చినప్పుడు ఎగ్మోర్లో, నేను ఇప్పుడు ఒక హోటల్లో పనిచేస్తున్నాను, ఎగ్మోర్లో నైట్ షోకి వెళ్ళాము. విక్రమ్ సార్ని ఆ రోజు చూశాను నేను. విక్రమ్ సార్ సేదు సినిమా ఆ రోజు రిలీజ్ అయింది సార్. ఆ రోజు మీరు యు ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ టు షోకేస్ సేదు సినిమా. మళ్ళీ ఈరోజు చూస్తున్నాను. అలాగే రంజిత్ అన్న ఈరోజు ఇక్కడ నేను నిలబడి పలాస లాంటి కథలు చెప్పడానికి, ఇప్పుడు మట్కా లాంటి సినిమా ఏదైనా చేయడానికి ఏంటంటే కారణం ఏమైనా ఉందంటే రంజిత్ అన్న లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ చేయడం వల్లనే ఈరోజు ఈ సినిమాలన్నీ తీయడానికి ఇది ఉంది. రెండోది, నాకున్న ప్రివిలేజ్ ఏంటంటే నా నెక్స్ట్ సినిమా మట్కాకి జీవి ప్రకాషే కంపోజరు. సో నేను ఈ టీజర్ని మీ అందరికంటే 10 రోజుల ముందే చూశాను నేను మ్యూజిక్ సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు. అయితే ఈ సినిమా గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చూసిన తర్వాత నాకు అనిపించింది బ్రేవ్ హార్ట్, అపోకలిప్టో అలాంటి సినిమాల కోవలోకి సినిమా వెళ్తుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. రంజిత్ అన్న ఒక్కటే రిక్వెస్ట్, అంటే నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ ఓకే, అది ఎలాగో మనం ఇచ్చేస్తాం, బట్ ఈ సినిమాని దయచేసి జ్ఞానవేల్ రాజా సార్ మీరు దయచేసి దీన్ని యూ నీడ్ టు పుష్ దిస్ టు ఆస్కర్స్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ రిక్వెస్టింగ్ బాబీ గారు టు ప్లీజ్, యాక్చువల్లీ మీ రియాక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు సురేందర్ రెడ్డి సార్ మాటలు వినేద్దాము. సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రంజిత్ సార్, మీ సినిమాలన్నీ నాకు చాలా ఇన్స్పిరేషన్. సో ఆ టీజర్ చూసిన తర్వాత ఇది వరల్డ్ క్లాస్. సో డెఫినెట్లీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జ్ఞానవేల్ రాజా సార్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయబోతున్నాడు. తనకి ఇది ఒక ఆల్రెడీ చేసున్నారు, ఇప్పుడు చేయబోతున్నారు. సో తనకు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ విక్రమ్ సార్, మీ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే సార్. ఎందుకంటే మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్, మీ పర్ఫార్మెన్స్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు మీరు. సో ఇంకా ఇక్కడ మీకు చాలామంది, మీకు తెలియకుండా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ ఇక్కడ. సో మీరు స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సినిమాలో నేను ఇప్పటికీ ఒక 10 times చూశాను సార్ టీజర్. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్లో మీ బాడీ లాంగ్వేజ్తో పాటు మీ ఇంటెన్స్, అది నన్ను ప్రతి ఫ్రేమ్ నా మైండ్లో ఉండిపోయింది సార్. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో అలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు సత్యదేవ్ గారి మాటలు విందాము. హాయ్